పిల్లని వాళ్ళన్నా ఇక్కడ అమ్మాయిని నీళ్లు మోపిస్తారేమో అని వాళ్ళ పేరెంట్స్ భయపడుతున్నారు. ఆపరేషన్ చేసిన కడుపులు కదా బరువు ఎక్కువ లాగితే కడుపు నొప్పి వస్తుంది. నిజంగా ఈ నీళ్ళే తాగుతారు. జోహరాపురం గ్రామస్తులు తాగుతున్న నీళ్లివి. కేవలం రంగుమారి మాత్రమే కాదు, చిన్న చిన్న పురుగులు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జోహరాపురం ప్రజలకు ఊరు బయట ఉన్న ఈ ఒక్రేణిగుంట ఒక్కటే తాగునీటికి ఆధారం. ఇక్కడ గ్రామాల్లో ప్రతి ఇంటికి ఓ తోపుడు బండి ఉంటుంది. కుక్కలు, పశువులు అందులోకి దిగడంతో నీరంతా మురికగా మారుతున్నా గత్యంతరం లేక అదే నీటిని తాగాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎవరు ఎలా తాగుతున్నారని ఆయన సొంతంగా చూస్తే మా పరిష్కారం తీరుతుందని మేము అనుకుంటున్నాం సార్. 2024 ఏప్రిల్ నెలాఖరులో ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కందనాతి, కడివెళ్ల గ్రామాలకు బీబీసీ వెళ్లింది. అప్పట్లో మురుగుతో నిండిన నీరు సరఫరా అయ్యేది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తమ గ్రామాల్లో పరిస్థితి కొంత మెరుగుపడిందని స్థానికులు చెప్పారు. ఊళ్లల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించి పైపు లైన్లు వేశారు. అయితే 15-20 రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోందని చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో తాగునీటి పరిస్థితి ఏటా దుర్భరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒక 2428 కోట్లతో డిస్ట్రిక్ట్ ప్లాన్ ఒకటి రెడీ చేసాం అంటారు జేజేఎం స్కీమ్ కింద. సో ఇది వస్తే డెఫినెట్ గా మొత్తం వెస్టర్న్ పార్ట్ అంతా కూడా ప్రాబ్లం లేకుండా సప్లై చేసినట్టు చేయొచ్చు.